నార్త్తో పోలిస్తే బాలీవుడ్లో రెమ్యునరేషన్ చాలా ఎక్కువ. హీరోయిన్స్ కూడా తగ్గేదేలే అన్నట్టుంటారు. ప్రస్తుతం అక్కడ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీస్ పారితోషికం ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే మీరే షాక్ అయిపోతారు. మరి ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో చూసేద్దామా? ప్రస్తుతం బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ ఆలియా భట్. RRRతో టాలీవుడ్ ప్రేక్షకులకి ఈమె పరిచయమే. ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు 15 కోట్లు డిమాండ్ చేస్తోందట. నేషనల్ అవార్డు అందుకున్న హీరోయిన్గా ఆలియాకు బీ టౌన్లో మస్తు క్రేజ్ ఉంది. ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా దూసుకుపోతున్న దీపికా పదుకొనే కూడా ఒక్కో మూవీకి 15 నుంచి 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోంది. బాలీవుడ్లో అందరికన్నా దీపిక పారితోషికమే హైయెస్ట్. ప్రస్తుతం బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటోంది తాప్సీ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళి అక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాపులర్ అయిన తెల్లపిల్ల ప్రస్తుతం ఒక్కో సినిమాకి 5 నుంచి 8 కోట్లు తీసుకుంటోంది. కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తెల్లారితే తాప్సీతో తగాదాకు దిగుతుంది. అయితే రెమ్యునరేషన్ విషయంలోనూ తాప్సీతో సమానంగానే ఉంది. కంగనా ప్రస్తుతం ఒక్క సినిమాకి 5 నుంచి 8 కోట్లు తీసుకుంటోంది. సినిమాలు హిట్టు ఫట్టు అనే సంగతేమో కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గదు కంగనా. తాప్సీ, కంగనాతో పాటు మరో హీరోయిన్ కియారా అద్వానీ కూడా ఒక్కో సినిమాకి 5 నుంచి 8 కోట్లు తీసుకుంటోంది. భరత్ అనే నేను మూవీతో టాలీవుడ్లో హిట్ అందుకున్న కియారా ఆ తర్వాత వినయ్ విధేయరామాలో నటించింది. మళ్ళీ గేమ్ చేంజర్తో రాబోతోంది. ఇక బాలీవుడ్లో అయితే కియారా చాలా బిజీ. ఆమె చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. సినిమా కథల ఎంపికలు ఆచితూచి అడిగేసే కృతి సనన్ కూడా టాలీవుడ్ నుంచి బీ టౌన్కు వెళ్లిన అమ్మాయి. బాలీవుడ్లో మినిమం గ్యారంటీ హీరోయిన్లలో ఒకరుగా ఉన్న కృతి కూడా దాదాపు 8 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. ఆషికీ 2 మూవీతో ఫాలోయింగ్ పెంచుకున్న శ్రద్ధా కపూర్కి ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్స్ లేవు. ప్రభాస్తో కలిసి సాహోలో మెరిసింది శ్రద్ధ. అయితే మిగిలిన హీరోయిన్ల కన్నా పెద్దగా హిట్స్ లేకపోయినా శ్రద్ధ 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. సీనియర్ హీరోయిన్స్ అయిన కత్రినా, కరీనా కూడా అస్సలు తగ్గట్లేదు. పెళ్ళైనా కానీ ఫిట్నెస్లో యంగ్ హీరోయిన్లకి పోటీనిస్తున్నారు. అందుకే వరుస ఆఫర్స్ అందుకోవడంతో పాటు ఒక్కో సినిమాకి 8 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.